10వ వచనములో ఈ చక్కటి మాట రాయబడి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. అయితే ఎలా నశించిపోతూ ఉన్నాడు మానవుడు అనంటే, దేవుడు భూమి నువ్వు కదిలిచ్చావు, దాన్ని కదిలిచ్చావు. ఉంది ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసి భూమి మీద సమస్తమును చేశాడు. భూమి మీద సమస్తమును చేసిన దేవుడు భూమిని పరిపాలించడానికి భూమి పైన నేల మట్టితో నరుని నిర్మించినాడు. నరుని నియమించి ఒక కట్టడ, ఒక ఆజ్ఞ ఇచ్చి, ఇదిగో భూమి మీద సమస్తమును నువ్వు పరిపాలించు, ఏలు అనని దేవుడు భూమి మీద సమస్తము మీద మానవునికి అధికారమును ఇచ్చి ఉన్నాడు ప్రియులరా. అయితే భూమి మీద దేవుడు చేసిన వాటిలో సాతాను అనగా సర్పము అనగా మరైతే మనుషులను మాయ చేయడానికి, దేవుని దగ్గర నుంచి దూరము చేయడానికి సాతాను అనబడిన వాడు కూడా భూమి మీద ఉన్నాడు. అయితే అవ్వ ఆదాము దగ్గరకు వెళ్ళి అవ్వ ఆదామును వాడు మోసపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, జ్ఞాపకము చేసుకుందాం. దేవుని మాట వినక సాతాను మాట విని దేవునికి మానవుడు దూరమైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దూరమైన మానవుడు వాడిష్టానుసారముగా లోకమును పాపములో నశించిపోతూ ఉన్నాడు. ఎలా అంటే, పాపమునకు వచ్చు జీతము మరణము. పాపమునకు వచ్చు జీతము మరణం. పాపము అనగా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా చెప్పాలంటే లాస్ట్ చివరికి ఇంకా కూడా మనం అనుకుంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, పిరికివారు అని. పిరికివారు, అబద్ధికులు, అసహ్యులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, ఇలా చెబుతూ పోతూ ఉంటే చాలా ఈ కార్యములన్నీ కూడా పాపములకు సంబంధించినవి. ఆ పాపము ద్వారా మానవుడు మరణము అనగా నిత్య నరకమునకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ సహోదరుడా, దేవుని మాట వినక లోకములో ఉన్న అపవాది మాటకు చోటిచ్చి దేవుని ఆజ్ఞను మరిచి ఇలా పాపములో నశించిపోతూ ఉన్న వారిని రక్షించుటకే 2025 సంవత్సరములకు ముందు అదే మనుష్యుడుగా మనిషి శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చిన దేవుడు ఎవరయ్యానంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, దేవుడు ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నవాడాయన. భూమి మీద నేల మట్టితో సమస్తమును చేసి నరుని నిర్మించిన దేవుడు ఆయనే. అయితే అదే నేల మట్టితో చేయబడిన మనిషి నశించిపోతూ ఉన్నాడు గనుక అదే మనిషి శరీరమును దాల్చి మనుషుల మధ్యకు ఆ దేవుడు దిగి రావలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కూడా చెప్పాలంటే ఆకాశంలో నుండి, ఆయన ఉన్న స్థలములో నుండి, ఆయన ఎక్కడి నుండి అయినా చెప్పగలడు కదా, చేయగలడు కదా, దేవుడు చేయొచ్చు కదా అని నువ్వు అనుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనిషి స్వభావము వేరు, పశువు స్వభావము వేరు, ఇదిగో ఇంకా పక్షి స్వభావము కూడా వేరు. పక్షికి మనం చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. పశువుకి మనం చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. అయితే పశువు భాష పశువుకు ఉంటుంది, పక్షి భాష పక్షికి ఉంటుంది, మనిషి భాష మనిషికి ఉంది. ఆ మనిషి భాషలో మనిషిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా అనగా యేసుక్రీస్తు ప్రభువారిగా భూమి మీదకి ఆయన దిగి రావలసి వచ్చింది. ఆయన నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. 2025 సంవత్సరములకు ముందు మనుష్య కుమారుడిగా శరీరమును దాల్చి మానవుల కోసము, మానవుల పాప భారమును భరించడం కోసము, మానవుల పాప భారము నుండి వారిని విడిపించడం కోసము, మానవుడు పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణములో ఆ నిత్య నరకములో నశించుకోవడానికి సిద్ధమై నశించుకోతూ ఉన్న మానవుడిని